అదేవిధంగా పశ్చిమ గోదావరి జిల్లా చీమలవారిగూడెం, అన్నాపురం అటువంటి ప్రాంతాల్లో కూడా మెగా మెడికల్ క్యాంప్స్ని ఏర్పాటు చేసి ఎన్నో వేల మందిని ఈ యొక్క వైద్య సేవలు అందించినటువంటి మహానుభావులు. మోర్దిన్ భాష మెమోరియల్ హోమియో క్లినిక్ ద్వారా అటు శ్రీకాకుళం నుంచి అటు హైదరాబాద్ వరకు కూడా లక్షలాది క్యాంపుల్ని నిర్వహించి లక్షలాది మందికి స్వైన్ ఫ్లూ వచ్చినటువంటి సందర్భాల్లోనూ ఇతర వ్యాధులు సోకినటువంటి సందర్భాల్లోనూ కూడా వైద్య సేవలను అందించినటువంటి మహానుభావులు మన స్వామి. అది రెండవ సేవ. ఇక మూడవ సేవ పర్యావరణ పరిరక్షణ. ప్రస్తుతం మనందరికీ కూడా అందరి ముందు ఉన్నటువంటి ప్రాబ్లం పర్యావరణం. అంటే ఆ పర్యావరణాన్ని మనం పరిరక్షించుకోవాలనేటువంటి ఉద్దేశం చెప్తున్న స్వామి లక్షలాది మంది శిష్యుల చేత ఒక మొక్క నాటాలి అనేటువంటి సంకల్పం పెట్టుకోవాలని చెప్పి స్వామి ఆజ్ఞాపించడం జరిగింది. ఆ ఆజ్ఞ ప్రకారంగా మన వందలాది మన యొక్క ఆశ్రమాలన్నింటిలోని కూడా మొక్కలు నాటమే కాకుండా మన గృహాల్లో కూడా ప్రతి ఒక్కరు కూడా ఒక్కొక్క మొక్క నాటాలి. ఆ మొక్క దాన్ని చంటి పిల్లవాడిని ఏ విధంగా పెంచుకుంటూ వస్తామో అదే విధంగా మొక్కను పరిరక్షించి అది పెద్దదైన తర్వాత ఫలాలు వచ్చిన తర్వాత ఆ ఫలాల్ని మనం ఆరాధనా కార్యక్రమంలో పెట్టుకుని వాటిని ప్రసాదంగా స్వీకరించినట్లయితే మహోన్నతమైన ఆశీర్వాదం వస్తుందని చెప్పి స్వామి చెప్తున్నారు. ఆ విషయాన్ని కూడా మనందరూ కూడా అమలు చేస్తామా. ఇంకా అమలు చేయలేటువంటి వారు ఏమన్నట్లయితే ఆ పర్యావరణ పరిరక్షణ భాగంలో ప్రతి ఒక్కరు కూడా మొక్కలు నాటాలి. దానికి సంబంధించి మనకు ఉమ్రాలేశ్వర రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ కార్యదర్శి రవికుమార్ గారు, డాక్టర్ ఆనంద్ గారు కూడా ఉన్నారు. వారిని కలుసుకుని మీరు ఆ ట్యాక్స్ కూడా తీసుకోవడానికి అవకాశం ఉందండి. తర్వాత నాలుగోది మహిళాభివృద్ధి కార్యక్రమాలు. మహిళా స్త్రీ ఒక కుటుంబంలో అభివృద్ధి చెందినట్లయితే ఆ కుటుంబం అంతా కూడా మంచి అభ్యున్నతిని సాధించడానికి అవకాశం వస్తుంది అనేటువంటి ఉద్దేశం చెప్పిన స్వామి మహిళాభివృద్ధి కార్యక్రమాల్లో పరస్పర సహకారం, ఐకమత్యం, పొదుపు పెంపొందించే విధంగా అనేక ఈశ్వరీ మహిళా శక్తి సంఘాలని ఏర్పాటు చేయించడం, అదేవిధంగా అందులో ఉన్నటువంటి నిరుపేద మహిళలందరికీ కూడా కుట్టు శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేసి వారికి ట్రైనింగ్ ఇవ్వడం, అందులో నిరుపేదలు ఎవరు ఉన్నట్లయితే వాళ్ళకి ఉచితంగా కుట్టు శిక్షణ మిషన్లు అందజేయడం. ఈ రోజున కూడా ఒక నిరుపేద మహిళకి కుట్టు శిక్షణ మిషన్ అందజేయడం జరుగుతుందండి. ఆ విధంగా అనేక సెంటర్స్ ద్వారా మహిళల్ని అభివృద్ధి పరుస్తూ మహిళా చైతన్యానికి మహోన్నతమైన కృషి చేస్తున్నటువంటి మహానుభావులు మన స్వామి. ఇక చివరిది దాతృత్వ సేవలు, దాని చారిటబుల్ సర్వీసెస్. ఆ దాతృత్వ సేవల్లో ఎక్కడైనా సరే అనుకోనేటువంటి సందర్భాల్లో వరదలు కానీ లేదా ఇతర రకాలైనటువంటి భూకంపాలు కానీ ఏదైనా సంభవించినటువంటి సందర్భాల్లో ఆ ప్రాంతానికి మన సభ్యులు లారీల ద్వారా కానీ వ్యాన్ల ద్వారా కానీ వాళ్ళకి అవసరమైనటువంటి సరుకుల్ని పంపించి అక్కడ ఆదుకోవడం జరుగుతుందండి. అదేవిధంగా ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఉంటారు, ఫిజికల్లీ ఛాలెంజ్, అదేవిధంగా మెంటల్లీ ఛాలెంజ్ పీపుల్ ఉంటారు. వాళ్ళలో ఎవరైనా సరే పూర్వ వాళ్ళకి యూనిఫామ్స్ కుట్టించడం, వాళ్ళకి కావాల్సినటువంటి స్కూల్ ఫీజులు, పేద విద్యార్థులైనటువంటి వారందరికీ కూడా స్కూల్ ఫీజులు ఇవ్వడం, వాళ్ళందరికీ కూడా మొన్ననే పిఠాపురంలో ఒక 175 మందికి స్కూల్ బ్యాగ్స్ తో పాటు అనేక రకాలైనటువంటి బుక్స్, వారికి అవసరమైనటువంటి బుక్స్ కూడా పంపిణీ చేయడం జరిగింది. ఆ విధంగా పేద విద్యార్థులకి స్కాలర్షిప్లు పంపిణీ చేయడం అనేది, అదేవిధంగా నిరుపేద వృద్ధులు ఉంటారు, అటువంటి వృద్ధులు మహిళలైనా సరే పురుషులైనా సరే వాళ్ళకి దుప్పట్ల పంపిణీ కార్యక్రమం, చీరల పంపిణీ కార్యక్రమం, ఇలా ఒకటి కాదండి, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉంటాయి. అదేవిధంగా వేసవకాలం వచ్చిందంటే చలివేంద్రాలు, అనేక గ్రామాల్లో చలివేంద్రాలను ఏర్పాటు చేసి ఆ దాహాన్ని తీర్చేటటువంటి కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నారు. ఈ విధంగా దాతృత్వ సేవలు చెప్పుకుంటూ వెళ్ళిపోతే చాలా టైం పడుతుందండి. సో ఇటువంటి 5 ప్రధాన సేవల్ని స్వామి ఉమ్రాలేశ్వర రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ద్వారా నిర్వహిస్తున్నారు. అందులో మన సభ్యులు కూడా చాలా ఉదారంగా వారు సేవ చేయగలిగినటువంటి వారు సేవ, లేదా ఇక దానికి సహాయపడాలనుకున్నటువంటి వారు కూడా ఉమ్రాలేశ్వర రూరల్ డెవలప్మెంట్ సహాయపడుతున్నారు. ఆ విధంగా సహాయపడాలనుకున్నటువంటి వారు కూడా మన రవికుమార్ గారిని కానీ ఆనంద్ గారిని కానీ కలిసి ఏ విధంగా సహాయపడవచ్చో తెలుసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఇంకా ఉమ్రాలేశ్వర రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ద్వారా విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం ద్వారా 2 కళ్ళుగా స్వామి ఇటు ఆధ్యాత్మిక సేవలు, సామాజిక సేవలు చేస్తున్నటువంటి మహానుభావులు. అటువంటి ఆ పీఠం యొక్క చరిత్రను చెప్పే అవకాశం ప్రసాదించినటువంటి స్వామికి మీకు నా యొక్క నమస్కారం. ఈరోజు ఈ సభ శ్రీ కుచేరిక సద్గురువర్యులు 107వ జన్మదిన సందర్భాన్ని పురస్కరించుకుని మనం అందరం ఇక్కడ సమావేశమయ్యాము. వీరి గురించి, ఈ స్వామి గురించి ఎంత చెప్పినా తక్కువ అవుతుంది. వీరు ఎక్కువ కాలం రాజమండ్రిలో కూడా ఉండేవారు. ఈ రాజమండ్రిలో ఉన్నప్పుడే వీరు అనేక గ్రంథాలు అవి రాయడం జరిగింది. వీటిలన్నింటిలోని కూడా ప్రధానమైన గ్రంథం ఏంటంటే శాతత్వం అనే గ్రంథం. ఈ శాతత్వంలో లేని సబ్జెక్ట్ అంటే ఉండదు. మనకి ఏది కావాలంటే అది, మనకు గురువు కావాలంటే గురువు ఎలా ఉండాలి, సద్గురువు అంటే ఎలా ఉండాలి, స్నేహితుడు అంటే ఎలా ఉంటాడు, బంధువులు అంటే ఎవరు,
చుట్టాలంటే ఎవరు, రాక్షసులంటే ఎవరు, స్నేహితులంటే ఎవరు, ఇలా రకరకాలు ఏదైనా అనమాట. అటువంటి మహా గ్రంథాన్ని మానవాళికి అందించిన మహాపురుషుడు శ్రీ విశ్వేశ్వర సద్గురు స్వామి. వారి అంత గొప్ప గ్రంథాన్ని వారు రచించారు. ఆ గ్రంథానికి వేళ మనం పుట్టినరోజు పండుగ జరుపుకుంటున్నాం. అసలు గ్రంథానికి పుట్టినరోజు పండుగ అనేది ఎక్కడా లేదు. ఇప్పటి వరకు భగవద్గీత ఒక్కదానికే జయంతి జరుగుతుంది అనమాట. భగవద్గీత మార్గశిర ఏకాదశి నాడు జన్మించింది. అదే రోజు భగవద్గీతకి జన్మదిన మహోత్సవం జరుపుతున్నారు. అదే బాగుంటాయి. హిందువుకి సమానంగా ఉన్నటువంటి ఈ కాతత్వాన్ని కూడా ఈ కమిటీ సభ్యులు అందరూ నిర్ణయించి ఈ శిష్యులందరూ కోరిక మేరకు ప్రస్తుత స్వామి అంగీకరించడంతో ఈ కాతత్వం అనే ఉత్తమ గ్రంథరాజానికి ఈరోజు మనం జన్మదినం మహోత్సవాలు జరుపుకుంటున్నాం అనమాట. కాబట్టి ఈ గ్రంథాన్ని స్వామి రాజమండ్రిలోనే రచించారు. అది ఎప్పుడంటే 9/9/1967 సంవత్సరాన్ని ప్రారంభించి 9/9/1968 సంవత్సరం అంటే 12 నెలల పాటులో ఇటువంటి అద్భుత గ్రంథాన్ని వారు పూర్తి చేయడం జరిగింది. ఇదే రోజు జన్మించింది, ఇదే రోజు స్టార్ట్ చేశారు, ఇదే రోజు ముగించారు అనమాట. అందుకని ఇదే రోజు ఈ గ్రంథానికి పుట్టినరోజు చేయడం అనేది రాజమండ్రి సభ్యులు అందరూ చేసుకున్న పుణ్యఫలం. రాజమండ్రిలో ఇటువంటి గ్రంథం ఆవిష్కరణ కావడం, రాజమండ్రి ప్రజలందరూ చేసుకున్న పుణ్యఫలం. రాజమండ్రిలో ఈ గ్రంథానికి ఇంత గొప్ప ఔన్నత్యాన్ని కలిగించి ఈ జన్మదిన మహోత్సవం జరుపుకోవడం ఈ రాజమండ్రి ఆశ్రమం చేస్తున్న పుణ్యఫలం. ఈ గ్రంథానికి జన్మదిన మహోత్సవం జరపడానికి సహకరించిన వారందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుసుకుంటే వారందరికీ తెలుసు వచ్చి నమస్కరిస్తున్నాము. ఇప్పుడు ఆ గ్రంథానికి జన్మదిన ఆవిష్కరణ కార్యక్రమం జరుగుతుంది. గ్రంథం జన్మదినోత్సవానికి మతాధిపతులు అందరూ కూడా దయచేసి ఏం చేయవలసిందిగా ఇక్కడికి కోరుతున్నాము. వారందరూ కూడా ఇక్కడ గ్రంథం దగ్గరికి రావాల్సిందిగా కోరుకుంటున్నాము. స్వామి కూడా జన్మదిన మహోత్సవానికి వస్తున్నారు. ఈ గ్రంథరాజానికి మతాధిపతులు జ్యోతి ప్రజ్వలన చేయవలసిందిగా కోరుతున్నాం. ఓం పరిపూజిత పావన తత్వం ముక్తి మార్గమును చూపెడి
तत्त्वं तत्प्रणमामि श्रीशातत्वम् तत्त्वं सद्गुरुमूर्ति लिखिंచిన तत्त्वं భక్తుల దుఃఖ వినాశకత్వం తత్ప్రణమామి శ్రీశాతత్వం సద్గురువులు ప్రబోధిత తత్వం సుందరభాసురశోభిత తత్వం భక్తిని ముక్తిని ఒసగిడి తత్వం తత్ప్రణమామి శ్రీశాతత్వం వేద వేదాల ఉపనిషతత్వం మృదు మధుర భావామృత తత్వం ఊర్ధ్వలోక ప్రాప్తం మధుతత్వం తత్ప్రణమామి శ్రీశాతత్వం జడ జన్మల ప్రక్షాళన తత్వం మానవ జన్మకు సఫలత తత్వం శ్రీ విశ్వవిజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక తత్వం తత్ప్రణమామి శ్రీశాతత్వం నిశ్చల భక్తి విధాయక తత్వం కలికల్మష సంహారిణి తత్వం భవభయహారిణి కారిణి తత్వం విశ్వవిజ్ఞాని యొసగిన తత్వం సకల వేదాల సారమి తత్వం తత్ప్రణమామి శ్రీశాతత్వం మంత్రస్వరూపిణి శ్రీశాతత్వం స్వామి సన్నిధికి చేర్చే తత్వం మోక్షప్రదాయిని శ్రీశాతత్వం తత్ప్రణమామి శ్రీశాతత్వం ఈశాతత్వం చదివిన వినిన ఎల్లరూ మోక్షపథంబును నిశ్చయముగా నందగలరు
నరసింహమూర్తి గారు ఎంఏ బిఈడి, వీరు గౌరవ అధ్యక్షులు శ్రీ శ్రీరత్న బౌద్ధ ధర్మ సంఘానికి. వీరిని వేదికను అలంకరించవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాము. శ్రీ నరసింహమూర్తి గారికి ఎస్ ఉమా సావిత్రిని పుష్పగుచ్చ ఇచ్చి ఆశీస్సులు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. శ్రీ ధర్మసింగ్ క్రాంతి గారు సత్ సంగత్ గురుద్వార్ రాజమండ్రి, వారిని కూడా వేదికని అలంకరించవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. శ్రీ క్రాంతి గారికి ఎస్ సుప్రియ పుష్పగుచ్చం ఇచ్చి ఆశీస్సులు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. సర్వమత సభకి వేయించేసిన మతాధిపతులందరికీ నా సాష్టాంగ దండ ప్రమాణములు. ఎన్నో పనులు, ఒత్తిడులు, బిజీ టైంలో కూడా కోరిన వెంటనే వారు ఈ సభకు వేయించేసినందుకు వారికి సమ్మతించి వచ్చినందుకు వారికి పేరు పేరున నమస్కరిస్తూ ధన్యవాదాలు అర్పిస్తున్నాం. ఈ సర్వమత సభ దీని ఉద్దేశం ఏంటి, అసలు ఇది ఎందుకు జరపాలి, దీని అవసరం ఉందా అని మనం ప్రశ్నించుకుంటే తప్పకుండా అవసరం ఉందనే సమాధానమే మనకు వస్తుంది. ఎందుకంటే ఏ పేపర్ చదివినా, ఏ టీవీ ఛానల్ చూసినా, ఎక్కడ చూసినా మతోన్మాదులు పెంచి పేరుపోతున్నారు. అగ్రరాజ్యాల ఆధిపత్యంతో ఊగిపోతున్నాయి. ఎక్కడ చూసినా మొత్తం ప్రపంచ పటం అంతా రక్తపు మరకలతో ఎల్లబడిపోతుంది. అలాగే ఈ భూమాతకి ఒళ్ళంతా గాయాలతో రుజుదారుల కాలువలు కడుతుంటే దిక్కుదోసుగా పిక్కచ్చిపోయి నా ఈ దుస్థితికి కారణం ఏంటి, నా బిడ్డల్లో, నా చిరంజీవులకి వీళ్ళకి ఇంత తేడాలేంటి, ఇలా అనేసి ఆవిడ దిక్కుదోసిన పరిస్థితుల్లో రుజుదారుల కాలువలు కడుతుంటే ఆకాశంలో చూస్తుందా అనిపిస్తుంది.